అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వికారాబాద్ మున్సిపల్ కార్యాలయం దగ్గర నామినేషన్ల ఉపసంహరణలో హైడ్రామా సాగింది. చివరి నిమిషం వరకు బుజ్జగింపుల పర్వం కొనసాగింది. బీఆర్ఎస్ అభ్యర్థి చివరి నిమిషంలో పరుగులు పెట్టుకుంటూ వచ్చి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ నేతల బుజ్జగింపులతో ఉపసంహరణకు సిద్దమైన బీఆర్ఎస్ అభ్యర్థి ఆ పార్టీ నేతలకు తెలియకుండా రహస్యంగా మున్సిపల్ ఆఫీసుకు పరుగులు పెడుతూ వచ్చారు. ఈ ఘటనలో బీఆర్ఎస్ నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆందోళనకు దిగారు. పోలీసులతో బెదిరించి తమ అభ్యర్థిని ఉపసంహరించేలా చేశారని ఆరోపించారు. అందరికీ నమస్కారం. ఈడ వికారాబాద్ పట్టణం లోపల ప్రజాస్వామ్యం అనేది మొత్తం కూని చేయబడుతుంది. గౌరవ స్పీకర్ గారు పోలీసులను అడ్డు పెట్టుకొని దౌర్జన్యాలకు పాల్పడి బీఆర్ఎస్ కార్యకర్తలను బలవంతం మీద వాళ్ళ నాయకులను దోలుకొని వచ్చి చుట్టూ మనుషులను పెట్టి లోపలికి పోయి విడ్రా చేసే కార్యక్రమం పెట్టుకున్నాడు. పోలీసులు ఏమో మా కార్యకర్తలు నాయకులు పోతామంటేనేమో అభ్యర్థులు తప్ప లోపలికి ఒక్కరు కూడా పోకూడదని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ దగ్గరుండి పోలీసు వాళ్ళ దగ్గరుండి అభ్యర్థి కాదు వెనక నలుగురిని కూడా లోపలికి పంపిస్తా ఉన్నారు. ఇగో ఇట్లా జరుగుతున్నదంటే ఇక ఇక్కడ ఇది ప్రజాస్వామ్యం ఉందా, సచ్చిందా, దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? స్పీకర్ గారు మరి మీ కుటుంబ సభ్యులను పెట్టుకున్నాడు ఎందుకు? ఇక మొత్తము 34 వార్డులు మొత్తము ఏకగ్రీవం చేపించుకున్నాయనా? ఇక మరి వేరే ఎవ్వరు పోటీలో ఉండొద్దు. నువ్వు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏ పార్టీ కూడా పోటీలో ఉండొద్దు. ఇక నా బిడ్డ ఒకటే కావాలా, మిగతాలు గంగన పోయినా పర్వాలేదు. పోలీసులకు కూడా నేను చెప్పేది ఏంటంటే రాబోయేది బీఆర్ఎస్ గవర్నమెంట్. మీరు తప్పులు చేసుకుంటూ వత్తాసు పాడుకుంటూ ఈ గవర్నమెంట్ కు మీరు వత్తాసు పాడుకుంటుంటే రాబోయే రోజుల లోపల ఏ పోలీస్ అధికారిని కూడా మేము కూడా వదలం. మేము కూడా అన్ని రాసి పెట్టుకుంటాము, బుక్కులో రాసి పెట్టుకొని ఒకరొకరు చరిత్ర మొత్తం తీస్తాం. ఒక కారు లోపల 4 కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలను తీసుకొని మా అభ్యర్థిని అందరు కలిసి వాళ్ళు తీసుకొని పోతుంటే మరి అభ్యర్థి పోతే ఒక్కడే పోవాలి కదా, వెనుక వాళ్ళ కార్యకర్తల నాయకులు ఎట్లా పోతారు? అటువంటిప్పుడు మాకు కూడా అవకాశం ఇవ్వాలి కదా, మా వాళ్ళందరూ కూడా పోతారు కదా. కాబట్టి నేను ప్రజలందరినీ కూడా కోరుతున్నా, వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే ఇక్కడ పోలీసులను పెట్టుకొని పోలీసు రాజ్యంగా ఇక్కడ స్పీకర్ గారు చేస్తా ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలా. ఇంకొక అర్ధ గంట వరకు ఉంది. ఈ అర్ధ గంటలో ఇంకెన్ని దౌర్జన్యాలు చేస్తారో, ఎన్ని దౌర్జన్యాలు చేసినా మేము భరిస్తాము. ఖచ్చితంగా ఇదే మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగరేస్తాం. బిడ్డ మీరు ఏం చేస్తారో చేయండి, కాంగ్రెస్ వాళ్ళు గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. గుమగుమల వంటలే వంటలే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.